ఓటీటీ గురించి మాట్లాడతాను, జాగ్రత్త విను. డాడీ నీకు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ మాట్లాడదాం. లేదు డాడీ వింటున్నాను డాడీ. ఓకే. ఓటీటీ రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 23 తారీఖు ఎప్పుడైతే అప్పుడు మంగళవారం అనుకుంటాను, 23వ తారీఖు నుండి ఓటీటీది మన కారు విన్నర్స్, బైక్ విన్నర్స్ తాలూకి కూపన్స్ క్రియేట్ చేసుకుని శాలబుల్ కాయిన్స్ తో ఆ కాయిన్స్ కూపన్స్ అమ్ముకుని ఆ బండి తాలూకు ఈఎంఐలు, కారు తాలూకు ఈఎంఐలు కట్టేసుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 7 నెలలు. ఈ 7 నెలల తాలూకుది మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఒకే రోజు క్రియేట్ చేసుకోవచ్చు. అవునండి. అవి బయటకు అమ్మేయండి. ఓకే. ఆ డబ్బులతో కట్టేసుకోండి. ఈ బండి ఈఎంఐలు అంటే బండి విన్నరు, కారు విన్నరు తప్ప ఎవరికి రాదు, జాతి విను. ఇంకొన్న వాళ్ళకి ఎవరికి కూపన్ క్రియేట్ అవదు. ప్రతి అకౌంట్ లో వెళ్ళి కూపన్ క్రియేట్ చేస్తానంటే అక్కడ కూపన్ రాకుండా చేస్తాను. మీరు అప్పుడు నేను ఇప్పుడు మీ ద్వారా నేనేం చెప్తున్నానంటే, నా కిబో కుటుంబ సభ్యులందరూ ఒకసారి వినండి సభ్యులారా. ఇన్నాళ్ళు మీకు చెప్తున్నాను, అది అందరికి చెప్పండి. ఇన్నాళ్ళు మీ అందరినీ ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ఫ్యామిలీని తీసుకొచ్చినందుకు కారణం ఆ సెల్లు, బండి, కారు విన్నర్సే. ఇక్కడ డివియేషన్ లేదు. అవును. వాళ్ళు గిఫ్ట్ కోసమే అదంతా చేశారని మీరు అనుకుంటున్నారు. ఆ గిఫ్ట్లు ఇస్తే మీ అందరినీ తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అవును. కాబట్టి వాళ్ళు మీకు మంచి చేశారు. వాళ్ళు పొందిన ఉపయోగం తక్కువే ఉన్నా సరే మీ అందరినీ తీసుకురావడం వల్ల కంపెనీకి చాలా ఉపయోగం. కాబట్టి ఈ 10 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ సేలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేసుకున్నది ఏదైతే ఉందో ఆ కూపన్స్ ని కొనుక్కోండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి. నా కుటుంబ సభ్యులారా, వీళ్ళు ఏ కూపన్ ఇస్తే ఆ కూపన్ కొని తీరాల్సిందే. కొనండి, నా కోసం కొనండి. వాళ్ళందరూ కష్టాలు పోతాయి. బీసీటీలో వాళ్ళెవరు తక్కువ రేటుకి ఎక్కువ కాయిన్స్ అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండకుండా పోతుంది. వాళ్ళు అప్పుడు నీలాగా ఆలోచిస్తారు. ఆ కూపన్స్ మీరందరూ కొనండి, అందరూను, తప్పేం లేదు. అయితే మనం మళ్ళీ 3వ తారీఖు గాని లేదా 5వ తారీఖు నుంచి గాని WS లో నుంచి కూపన్ క్రియేట్ చేసుకోవడం ఇస్తున్నాను. అంతవరకు ఈ కూపన్సే కొనండి. డాడీ ఎప్పుడు 3 నుంచి 3 లేదా 5 వచ్చే నెల నుంచి, వచ్చే నెల 3వ తారీఖు లేదా 5వ తారీఖు నుంచి నవంబర్. ఓకే. WS లో కూపన్ క్రియేషన్ పెడతాను, అంతవరకు పెట్టను. ఓకే. ప్రస్తుతానికి సేలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేషన్ ఇప్పుడు 23 నుంచి స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళందరి కాయిన్స్ మనం కొనేసుకుని ముందు తీసుకెళ్తే అప్పుడు మనం మొదలెడతాం. ఈ 500 రూపాయలతోటి మీకు ఉపయోగం ఉంటుంది. ఎవరికి బండి గెలిచినోడు, కారు గెలిచినోడు ఈఎంఐలు కట్టించుకుంటారు. ఆ తర్వాత కూపన్ క్రియేషన్ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి మీకు ఎంపీసీ 2 రకాలుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం గెలుచుకున్న దానికంటే, సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది సార్, చాలా ఎక్కువ. అవును. ఓకే. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 3వ తారీఖు నుంచి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఇప్పుడు మీరు కూపన్ తో సేలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేసుకున్న కూపన్ మీరు వాడుకున్నా, మిగతా వాళ్ళకి చెప్తున్నాను, బండి విన్నర్, కారు విన్నర్ కాకుండా మిగతా వాళ్ళకి వీళ్ళు అమ్ముతారు, మీరు కొనుక్కోండి. అది మీరు వాడుకున్నా ఇతరులు వాడుకున్నా స్టేకబుల్ కాయిన్స్ పెట్టాను అందులో. ఇప్పుడు ఒక సేలబుల్ కాయిన్ తో క్రియేట్ చేసుకున్నటువంటి ఒక కూపన్ ని నువ్వు యాక్టివేట్ చేసుకున్నావు అనుకో, నీకు ఎవరైతే కింద యాక్టివేట్ చేసుకున్నారో అక్కడి నుండి పై వరకు 25 లెవెల్స్ రెఫరల్ ఇచ్చిన వాడికి పై వరకు స్టాకబుల్ కాయిన్స్ పెట్టాను. అంటే ఇప్పుడు బైక్ ఈఎంఐలకి వచ్చిన సేలబుల్ కాయిన్స్ తోటే, ఆ సేలబుల్ కాయిన్ తో మీరు కూపన్ క్రియేట్ చేసుకొని వాడికి నమ్మేశావు.
ఆ, 500 రూపాయలు నీకు ఇస్తాడు, అది నాకు రాదు, నీకే వస్తుంది. అవును. వాటితో నువ్వు ఈఎంఐలు కట్టుకో. ఓకే. కానీ ఆ కూపన్ తీసుకొని మరొకడు యాక్టివేట్ చేసుకున్నాడు నీ దగ్గర కొనుక్కొని, నీకేం వస్తుంది అంటే దాని మీద, అంటే ఎవరికి ఆ కొనుక్కున్న వాడికి 250 కాయిన్స్ వస్తాయి. ఓకే. 250. ఆ పైన వాళ్ళందరికీ 25 లెవెల్స్ వరకు అందరికి స్టాకబుల్ కాయిన్స్ ఇస్తున్నాడు. సూపర్ డాడీ, సూపర్ డాడీ, సూపర్. అందరికి స్టాకబుల్ కాయిన్స్ వెళ్తాయి 25 లెవెల్స్ కి. ఇక్కడతో ఆగదు. మదర్ లైన్ ఒకటి ఉన్నది కదా. అవును. ఈ మదర్ లైన్ లో వాళ్ళందరికి కూడా మళ్ళీ 25 లెవెల్స్ స్టాకబుల్ వెళ్తుంది. నీకు రిఫరల్ ఇచ్చింది ఒక వ్యక్తి, ఆడికి 25 లెవెల్స్ వెళ్ళిపోద్ది. కానీ నిన్ను ఈ సమాజానికి పరిచయం చేసినాడు ఎవడున్నాడో వాడికి మళ్ళీ అక్కడి నుంచి 25 లెవెల్స్ వెళ్తుంది. రెండు పక్కల స్టాకబుల్ పెట్టాను. సూపర్ డాడీ. అంటే స్టాకబుల్ మీ దగ్గరే ఉన్నాయని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, మీకు కూడా వస్తాయి. ఇప్పుడు అంతే కదా. కే వ్యాలెట్ లో ఉన్న వాడికైనా వస్తుంది, మన కంపెనీలో ఉన్నవాడు ఎవరికైనా వస్తుంది. ఎస్వి అకౌంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుంది. ఎస్వి అకౌంట్ లో లేని వాళ్ళందరూ కే వ్యాలెట్ ద్వారా మీరు జాయిన్ అవ్వి యాక్టివేషన్ చేసుకోండి, మీకు మళ్ళీ స్టాకబుల్ కూడా వస్తుంది. నీకు తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మళ్ళీ ఇప్పుడు స్టాకబుల్ స్టార్ట్ అవుతుంది. కే వ్యాలెట్ ద్వారా వాళ్ళ లోపల రావాలి. అంటే ఈ మీరు పెట్టిన 2300 కోట్లు అంటే ఆ కాయిన్స్ లో నుంచే కదా డాడీ? ఆ కాయిన్స్ నుంచి. మంచి ప్రశ్న అడుగు. ఆ కాయిన్స్ దాటి ఉండవు. నేను ఇవన్నీ ఆలోచించి 2300 కోట్ల కాయిన్స్ మాత్రమే పెట్టాను. అందులోనే ఇవన్నీ పెట్టుకున్నాను. నా కోసం ఉంచినవి తక్కువరా, మీకోసం ఉంచినవి అన్ని. అవును డాడీ, అవును డాడీ, అవును డాడీ. ఓకే. నేను 23,000 పెట్టొచ్చు కదా, నేను బాగుపడతాను. అవును డాడీ. నాకు అవసరం లేదురా, నాకున్న చాలు. మీరు బాగుపడాలంటే మీరు ఈ రోజు బర్న్ ఎందుకు చేస్తారు డాడీ? ఇది కేజీసీ లో వచ్చే కాయిన్స్ ని బర్న్ చేయాలని చెప్పి ఎందుకు ప్రయత్నిస్తారు? అందుకే కదా. రైట్, మంచి విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ స్టాకబుల్ వస్తుంది. కాకపోతే ఇంత ముందు కాయిన్ ఉండవు, కానీ ఒక్కొక్కటి వచ్చేలా పెట్టాను. ఒక కాయిన్ అంటే ఇవాళ 100 రూపాయలు రా. నీకేమైనా ఎవడో చేస్తే ఇవాళ 100 రూపాయలు వస్తుంది. 100 మంది చేస్తే 100 10,000 రూపాయలు కాయిన్స్ మీద ఏదో ఉంటాయి. అవును డాడీ. బాగుందా లేదా? అవును, సూపర్ డాడీ, బాగుండేది డాడీ. ఒక్కొక్కటి మీరు చెప్పేది ఆనుముత్యాలే. ఎస్ డాడీ. డాడీ ఇక 2 మదర్ లైన్ కి 50% వెళ్తాయి డాడీ. అంటే ఇక్కడ కాయిన్ వస్తే అక్కడ అర కాయిన్ వస్తుంది. ఇక్కడ రెఫరల్ ఇచ్చిన వాడికి 3 కాయిన్స్, అక్కడ మదర్ కాయిన్ కి కాయిన్ ఉన్నారా. ఆ పైన అందరికి ఒక్కొక్క కాయిన్ పెట్టాను, అంటే 2 పెట్టాను. రెండో వాడికి అందరికి 25వ లెవెల్ వాడికి కూడా ఒక కాయిన్ వచ్చేటట్టుగా రెఫర్ లైన్ లను, 25వ లెవెల్లో కూడా ఒక అర కాయిన్ వచ్చేటట్టుగా రెఫర్ లైన్ లను 25 పెట్టాను. మీరు స్టాకబుల్ కుమ్మేసుకోవచ్చు. నీకెన్నాడు ఎవరి దగ్గర రెఫర్ తీసుకుని నీకేటి నీకు వస్తాయి. నువ్వే రెఫర్ లేవు, 2 వస్తాయి. అదే 2 వస్తాయి. నువ్వు నీకెన్నోడికి ఇచ్చావు, నువ్వే ఇచ్చావు. ఇంతకుముందు నువ్వే మదర్ లైన్ లో కాయిన్ వస్తే రెఫర్ లైన్ లో 3 కాయిన్స్ వస్తాయి. ఎవడో ఇచ్చాడు నీకెన్నోడికి, నీకు 1.5 వస్తుంది, ఇచ్చినోడికి 3 కాయిన్స్ వస్తాయి. సూపర్. అంటే నాకు దారి చూపించిన మదర్ లైన్ లో ఉన్న వాళ్ళు వదులుకోకుండా గుండెలో పెట్టుకుని వాళ్ళకి ఉపయోగపడేలా పెట్టాను. ఈ రోజు కొత్త వాళ్ళని ఎతికి రావాలంటే మీ దారులన్నీ అయిపోయి, మీరు ఎవరికి వాళ్ళు రిఫరల్ ఇచ్చారు, ఇంక మీకు కొంతమంది తెలుసు, కానీ కొత్తోడికి ఎంతో మంది తెలుసు, వాళ్ళకి కూడా లైన్ తీసుకున్నాను. అవునా? అవును డాడీ, అవును డాడీ. ఇవన్నీ వస్తాయి. 3వ తారీఖు అంటే 5వ తారీఖు గాని నేను మళ్ళీ డబ్బులతో కూపన్ క్రియేట్ చేసుకున్నది అప్పుడు ఇస్తాను. అంతవరకు ఇది బండి కారు గెలిచిన వాళ్ళకి మాత్రం ఉపయోగపడేలా ఇచ్చాను. డాడీ బాగుందా? సూపర్ సూపర్ సూపర్. ఎస్. ఇందులో ఎవరైనా మిస్ అయ్యి నా మీద కోప్పడు, నువ్వు బాగుపడిపోతావు అనేటువంటి తప్పుడు ఆలోచన చేసే ఉండిపోతే మళ్ళీ ఏడుస్తాడు.
ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. చెప్పండి డాడీ. ఇంతకు ముందు 500కి ఒక కాయిన్ వచ్చింది. అవును డాడీ. మరి ఇప్పుడు 250 కాయిన్స్ వస్తాయి. 250 కాయిన్స్. ఎస్, బాగుంది కదా? సూపర్ డాడీ. బాగుంది కదా? లేవు డాడీ, ఇంక పొగడానికి ఏం లేవు డాడీ. ఎగిరి గంతేయడానికి ఏం లేవు. నెక్స్ట్ డాడీ, రెఫరల్ 2 చోట్ల వస్తుంది, ఇది బాగానే ఉంది. అలాగే అవును అవును, మీ డాష్ బోర్డ్ లో 500 DTS కి 500 OTT కి ఇక మీదట రావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అవును, ఇంక రావు. ఎందుకంటే మీ స్టాకబుల్ తో కూపన్ క్రియేట్ చేసుకోండి అని నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ నాకంటే గొప్పోళ్ళు. ఎందుకో చెప్పనా, స్టాకబుల్ కాయిన్ ఎందుకు ఇప్పుడు డబ్బులు రావు కదా అని ఇచ్చేయలేదు. దాని భవిష్యత్ ఏటో తెలుసుకున్నారు, దాని విలువేటో తెలుసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ అందరికి. 200 కూపన్స్ క్రియేట్ అవ్వలేదంటే అర్థం చేసుకో. అదే 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 చాలా సార్లు చెప్పారు ఈ మాట మీరు. ఇవ్వలేదు. అవును, అలాంటి అలా ఇప్పుడు అవన్నీ ఇవ్వడం అంటే ఇంకిప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇచ్చాను. 1500 రూపాయలకి ఉన్నప్పుడు 1500 కాయిన్స్ 500 కాయిన్స్ మీ డాష్ బోర్డ్ లో ఉన్నాయి. 2000 కాయిన్స్ ఇచ్చాను. 1250 రూపాయలకి 1250 కాయిన్స్ ప్లస్ 500 1750 కాయిన్స్ మీకు ఇచ్చాను. ఇచ్చారు. ఓకే. అవును. ఇప్పుడు మీ స్టాకబుల్ ఇవ్వరు కదా, నా స్టాకబుల్ కదా ఇవ్వాలి. అవును. అందుకని 750 రూపాయలు మీకు యాక్సెస్ కోడ్ అన్ని తీసేసి ఆ యాక్సెస్ లో కోడ్లు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటే అవన్నీ కూడా మీ WS లో క్యాష్ గా మార్చి పంపిస్తాను. మళ్ళీ మీరు కూపన్ చేసుకోవచ్చు. అది అంతే కదా? అవును. సూపర్ డాడీ, సూపర్ డాడీ. ఇక్కడ తర్వాత అవన్నీ ఇప్పుడు నేను స్టాకబుల్ ఇస్తున్నప్పుడు నీ స్టాకబుల్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 250 వస్తాయి. ఇలా కాకుండా ఇంకోలా చేస్తే అంటే 750 ఇచ్చాను అనుకోండి, కొత్తోడు రాడు. ఎందుకంటే వాళ్ళకేం 750ని 500 ప్లస్ 250 750 నాకు 250 ఇస్తారని నేను నాకు వద్దనిస్తాడు. కొత్తోడు రాకపోతే నీకు సమాజం నీకు ఎలా పెరుగుతుంది? కాయిన్ రేట్ ఎలా పెరుగుతుంది? అందుకోసం అది తీసేసి 250 కాయిన్స్ మాత్రం వస్తాయి. కొత్తోడైనా పాతోడైనా ఎవడైనా. ఇప్పుడు మన అకౌంట్స్ బాగా పెరిగిపోతాయి. అవును అవును, బాగా పెరుగుతాయి. బాగా పెరిగితే మీకేమవుతుంది తెలుసా? నాన్ స్టాకబుల్ అంటే ఎంపీసీ రిఫరల్ ఇచ్చిన వాడికి ఇంతకు ముందు ఎలాగ ఇచ్చాను యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టాను. 25 లెవెల్స్ రిఫరల్ అయిన వాడికి, కానీ మదర్ లైన్ వాడికి అందులో సగం మళ్ళీ వచ్చేస్తాయి. ఇందాక స్టాకబుల్ లాగే ఇవి నాన్ స్టాకబుల్. మీకు అర్థం అవ్వాలంటే దాన్ని ఎంపీసీ అంటున్నాను. ఇప్పుడు చెప్పారు కదా డాడీ, ఇదివరకే నాన్ స్టాప్ గా వస్తా ఉంటే ఇంకా మీరు ఊహించి కూడా ఉండరు జీవితంలో అని చెప్పారుగా. ఎస్, ఇప్పుడు మొదలైంది కదా, మొదలైందండి. ఇప్పుడు 250 కాయిన్స్ స్టాకబుల్ తీసుకున్నోడికి ఆడికి రెఫరల్ ఇచ్చిన వాడికి పై వరకును 25 లెవెల్స్ నాన్ స్టాకబుల్ అక్కడ వస్తుంది. మదర్ లైన్ ఇచ్చిన వాడికి మళ్ళీ 25 లెవెల్స్, అందులో సగం చొప్పున మళ్ళీ వస్తాయి. ఇప్పుడు నాన్ స్టాకబుల్ అంటే ఎంపీసీ ఎంత ఎక్కువ వస్తుంది? కుమ్మేస్తుంది. అవునండి, చాలా బాగా వస్తుంది, అదిరిపోతుంది. అవును, సూపర్ డాడీ. ఇప్పుడు స్టాకబుల్ కాయిన్స్ అది 500 రూపాయలు పెట్టి కంపెనీ దగ్గర కొనుక్కొనిచ్చినా చేసుకున్నాడు 500 ఇవ్వాలి. శాలబుల్ కాయిన్స్ తో బండి తాలూకా శాలబుల్ కాయిన్స్ తో చేసుకున్న 500 వాళ్ళకి మారదు. వాళ్ళకి వచ్చే స్టాకబుల్ మారదు. సీనియర్స్ కి మదర్ లైన్ ఫాదర్ 2 వెళ్ళిపోతాయి. ఇప్పుడు 500 రూపాయలతో కొనుక్కున్న కంపెనీ దగ్గర కొనుక్కున్న వాటికి 2 లైన్లకి నాన్ స్టాకబుల్ అంటే ఎంపీసీ వెళ్తుంది. సూపర్ గా వెళ్తుంది, మంచి డబ్బు వస్తుంది. ఇప్పుడు మన బీసీటీని కొద్ది రోజులు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ మీరు చేయకండి. అవుటర్స్ వస్తారు, కొనుక్కుంటారు. ఒక కాయిన్ వచ్చినోడు కొనుక్కుంటాడు, 2 కాయిన్స్ వచ్చినోడు కొనుక్కుంటాడు, 3 కొనుక్కుంటాడు, 5 కొనుక్కుంటాడు, 10 కొనుక్కుంటాడు. ఆ దగ్గర లేవు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.
అవును అవును డాడీ. ఇప్పుడు ఇది చేసుకోండి ఇక్కడ. ఉమ్. ఇది దీని విషయం. అలాగే ఇంతకు ముందులాగా బండి గిఫ్ట్ ఇవ్వడా డాడీ అన్నలు కూడా ఉంటారు. బ- అప్పుడు బండి గిఫ్ట్లు, బండి సెల్లు, కారు ఇచ్చేవారు కదా. అవును ఇప్పుడు ఏమైందని అడిగిన ఉంటారు. దాని గురించి నేను తర్వాత మీకు క్లోజ్ చేస్తాను. డాడీ. మీకు అవన్నీ ఇప్పుడు దాకా 10 వచ్చాకపోయినా 20 వచ్చాకపోయినా అని ఉన్న వాళ్ళందరినీ ఎలా అవును. క్లోజ్ చేయాలి నేను చేస్తాను. అది టైం వచ్చినప్పుడు చేస్తాను. మీరు షర్ట్ ఇప్పుడు డాన్స్ చేస్తారు. అప్పుడు ధోని గారు డాన్స్ ధోని ఇప్పటికే జారిపోయే ఫ్యాన్లు ఎగరేసుకుంటే వస్తున్నారు మీరు అన్నట్టుగా. నేను సరదాగా అన్నాను, దాన్ని వదిలి. అది నిజంగా జరిగింది డాడీ, ఇప్పుడు జరుగుతుంది. ఫోన్లేరా, నా కాన్సన్ట్రేషన్, నా కొడుకు నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తారనేది నమ్మకం. సూపర్ ఓకే డాడీ. ఓకే. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే డాడీ మీరు ఇది జాగ్రత్తగా చేసుకుంటే సూపర్ గా పనికొస్తుంది మీ అందరికి. డాడీ డాడీ తప్పకుండా డాడీ. చాలా బాగా పనికి వస్తుంది. వీళ్ళందరూ మీరు చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా 250 కాయిన్స్ స్టాకబుల్ వస్తుంది. ఇవి 2300 కోట్లలో నుంచే ఇస్తున్నాను, ముందుగా తీసుంచుకున్నాను. అదే 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 ఇప్పుడు నేను చెబుతున్న జాగ్రత్తగా విను. మార్చి 31 టైమర్ పెడతాను 5వ తారీఖు నుంచి. ఓకే ఓకే. దాంట్లో ఎలాగైతే స్టేకబుల్ కాయిన్స్ ఎస్వి అకౌంట్ టైమింగ్ పెట్టి ఫిక్స్ చేశారో ఆ విధంగా అంతే. ఓకే. ఇక రెండోది, ఎంత మంది వచ్చినా ఇస్తానని కాయిన్స్ మన దగ్గర లేవు. అప్పుడు 10 లక్షల కోట్లు ఉండేవి, ఇప్పుడు 2300 కోట్లలో కొన్ని కాయిన్స్ మాత్రమే దీనికోసం తీసాను. ఓకే. కాబట్టి 2 దారులు. ఒకటి, టైమర్ అయిపోయినా మీకు ఇంక రావు ఎవరు ఓటీటీ. ఓకే. లేదు, నేను అనుకున్న టార్గెట్ అయిపోయినా ఇంక నేను టైమర్ ఆపేస్తాను. బ్రేక్ పడిపోద్దా? మార్చి 30 వరకు టైమర్ ఉంటది. ఇది డిసెంబర్ 30 తోటి అయిపోతే ఇక్కడ టైమర్ అయిపోతే ఇంక కూపన్స్ రావు. ఓకే ఓకే ఓకే. అప్పుడు వరకు కూపన్స్ వాడించుకోవడం. అంతేగాని మార్చి 30 వరకు ఉంటది కాబట్టి మెల్లి తీసుకుందామని ఆలోచించొద్దు. ఓకే. నేను అనుకున్న ఫిగర్ కి వచ్చినట్టు నా దగ్గర ఎక్కువ శాఖలు లేదు. 2300 కోట్లలో మీ ఎస్వి లోను, మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి అందులోనే. లిమిటెడ్ గా ఉన్నాయి. అలాగే మిలిటరీ వాళ్ళు తీసిన అందులోనే ఉన్నాయి. కంపెనీ డెవలప్మెంట్ అందులో ఉన్నాయి. కంపెనీకి ఇంకా చాలా రకాలు తీసిన అందులో ఉన్నాయి. అవి పోను కొన్నే పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే ఓకే. అవి అయిపోయినా ఆగిపోద్ది, టైం రాకపోయినా సరే ఓటీటీ కూపన్ ఆగిపోద్ది. ఓకే ఓకే. ఒకవేళ అయిపోకపోయినా కూడా ఆ టైమింగ్ ప్రకారం ఆగిపోద్ది. ఒకవేళ ముందే నేను అనుకున్న టార్గెట్ అయిపోతే ముందే ఆగిపోద్ది. ఓకే. ఓకే ఓకే డాడీ. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. 25 తారీఖు నేను దీంట్లో కూడా గోల్డ్ కాయిన్ గిఫ్ట్ పెట్టాను. అది 25 మా నవంబర్ 5ని మీకు రిలీజ్ చేస్తాను. అది ఏంటి కాయిన్ ఎలాగొస్తుంది ఏంటనేది. ఇప్పుడు బండి తాలూకు ఈఎంఐ ఇచ్చిన శాలబుల్ కాయిన్స్ కాబట్టి ఇప్పుడు ఆ గిఫ్ట్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ చివరిగా చెప్తున్నాను, మన కుటుంబ సభ్యులు కారు బండి గెలుచుకున్న వాళ్ళు బండి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు 500 రూపాయలతో కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా మీకు వచ్చి 250. కానీ స్టాకబుల్ అక్కడైనా ఇక్కడైనా ఒకేలాగే మదర్ లైన్ రెఫర్ లైన్ వస్తుంది. కాబట్టి వీళ్ళకి సహకరించండి. అలా సహకరించిన వాళ్ళందరికీ ఎవరెవరు శాలబుల్ కాయిన్స్ తో క్రియేట్ అయిన కూపన్ వాడుకున్నారో వాళ్ళందరికీ నేను పర్సనల్ గా తీసుకొని వాళ్ళకు మరో బెనిఫిట్ ఏదైనా ఇస్తున్నాను. సూపర్ 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 డాడీ. ఇప్పుడే చెప్పేస్తాను, ఇంకోటి కూడా చెప్తాను డాడీ. ఇప్పుడు శాలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేసుకున్నటువంటి బండి కారు ఈఎంఐలతో అమ్ముతున్న వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటే అక్కడ 250 కంటే ఎక్కువ కాయిన్స్ స్టాకబుల్ మీకు వచ్చేటట్టు చేస్తాను. అది ఈ 5వ తారీఖు తర్వాత ఎన్ని ఎక్స్ట్రా ఇస్తాను అనేది చెప్తాను. సూపర్ సూపర్. ఆ తర్వాత 500 రూపాయలు మన ఎస్వి అకౌంట్ ద్వారా తీసుకొని కొనుక్కుని 500 రూపాయలు ఉంటది. ఇప్పుడు ఇది కూడా 500 ఉంటది. కానీ అందులో 250 వస్తాయి.
బండి ఈఎంఐకి సంబంధించిన కూపన్ కొనుక్కున్న వాళ్ళకి 250 కాకుండా ఎక్స్ట్రా ఫ్యామిలీ బోనస్ అని ఇంకో కొన్ని స్టాకబుల్ కాయిన్స్ ఇస్తున్నాను. అరే ఎందుకంటే నా కుటుంబ సభ్యులు బండి ఈఎంఐలకి ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను అక్కడ ఇస్తున్నాను. కోఆపరేట్ చేయండి వీళ్ళందరినీ. 5వ తరగతి తర్వాత ఇంక 250 అందరిలాగా వస్తాయి. బండి ఈఎంఐది వాడుకున్నాను, ఇప్పుడు మాత్రమే వస్తుంది. ఇది అందరికీ చెప్పండి, అర్జెంట్ గా చెప్తే ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్నటువంటి బండి ఈఎంఐలు పోతే సరిపోతుంది, కట్టించుకుంటారు. ఇక తర్వాత బీజీటీని 5 కాయిన్సే వస్తున్నాయి కాబట్టి కాయిన్ రేట్ పెరుగుద్ది. బయట వాళ్ళందరూ వస్తారు. ఆ బయట వాళ్ళందరినీ నేను 100 కోట్ల మందిని తీసుకొచ్చి మీ ముందుని పెడతాను, మాటిస్తున్నాను. 100 కోట్ల మందిని తీసుకొచ్చి కేవలం ద్వారా మీ ముందు పెడతాను. ప్రపంచవ్యాప్తంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా సూపర్. 100 కోట్ల మందిని తీసుకొచ్చి నేను లాస్ట్ టైం చెప్పినట్టు కంటే ఎక్కువ చేశాను. అవును, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 100 కోట్ల మంది కేవలం ద్వారా తీసుకొచ్చి బీసీటీకి యువతల కౌంటర్ లో కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు కౌంటర్ లో అమ్ముతున్న వాళ్ళు మీరు, అమ్ముతున్న మీకు నేను 100 కోట్లు మీకంటే ఎన్నో రేట్లు ఎక్కువ మందిని తీసుకొచ్చి మీ కౌంటర్ దగ్గర నేను నిల్చోబెడతాను. ఇంకేముంది డాడీ, ఇంకా ఆ విధంగా మీ లక్ష అవడమే నా లక్ష్యం, అంతే. ఓకే డాడీ? ఓకే డాడీ, సూపర్ డాడీ. ఇప్పుడు నీ స్పందన చెప్పు. మన లక్ష్యాన్ని త్వరలో చేరుకోబోతున్నాం. మీరు చెప్పిన లక్ష్యాన్ని డాడీ త్వరలో అమిత వేగంగా చేరుకోబోతున్నాం. ఇవన్నీ వింటుంటే డాడీ లక్ష్యాన్ని ఛేదించడం ఎంతో కష్టం కాదు, ఎంతో దూరం కూడా లేదనిపిస్తుంది డాడీ. తప్పకుండా దూసుకొని వెళ్ళిపోతాం డాడీ. ఎక్సలెంట్, సూపర్ డాడీ, సూపర్ డాడీ. నేను మరొక విషయం మరొకసారి చెప్తున్నాను డాడీ. ఎస్వి అకౌంట్ల ద్వారా బండి గెలుచుకుని కారు గెలుచుకుని ఉన్న వాళ్ళ తాలూకు ఈఎంఐకి వచ్చిన శాలబుల్ కాయిన్స్ తో 23 నుంచి 3వ తారీఖు నవంబర్ వరకు, అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శాలబుల్ కాయిన్స్ తోటి బండి ఈఎంఐలు ఇచ్చిన దగ్గర ఉన్న కూపన్స్ గాని కొనుక్కొని 500తో కొనుక్కొని చేస్తే 250 ప్లస్ ఫ్యామిలీ బోనస్ అని ఇంకోటి ఇస్తాను. మేము నా కుటుంబ బోనస్, డాడీ బోనస్ దాని పేరు, డాడీ బోనస్ కలుపుతాను దానికి. 3వ తారీఖు అయిపోయిన తర్వాత 5వ తారీఖుని ఎంత కలుపుతానో చెప్తాను. వీళ్ళందరికీ ఒకేసారి టక్మని వేసి పడేసి అప్పుడు కూపన్స్ రిలీజ్ చేస్తాను. WS లో ఇప్పుడు చిన్న ఒక డౌట్ డాడీ, ఒకసారి చెప్పాను. WS లో కూపన్ క్రియేషన్ చేసే ముందే డాడీ బోనస్ ఇచ్చేస్తాను. అలాగే 5వ తారీఖు నవంబర్ తర్వాత ఈఎంఐ కూడా మీరు కొనుక్కోవచ్చు గాని 250 గాని అంతకు మించి రావు. అంతే ఓకే నాన్న? ఓకే డాడీ. ఇప్పుడు వాళ్ళు 500 కింద 500 లెక్కన వాళ్ళు కూపన్స్ అమ్ముకునే వాళ్ళు ఒకవేళ తక్కువ రేటుకి ఇచ్చేస్తాం, 300కి ఇస్తాం, 400కి ఇస్తామంటే అది తీసుకోవచ్చా డాడీ? ఏవి శాలబుల్ కూపన్ అలా ఎవరైనా సరే ఎస్వి బండి ఈఎంఐ కూపన్స్ కానీ తక్కువకి అమ్ముకోవద్దు. అది ఎవరైనా అమ్ముతామో అని కొంతమంది అనొచ్చు. అలా ఎవడైనా చేస్తే ఆ వాయిస్ రికార్డ్ నాకు పంపించండి. ఆడి బండి తాలూకు ఈఎంఐ కూపన్స్ ఆపేస్తాను. వెరీ గుడ్, సూపర్. కూపన్స్ కూడా నచ్చినట్టు ఇంకా కష్టపడి తీర్చుకోవాల్సిందే. అది అలా ఎవడైనా ఇస్తే, అలాగే తక్కువ కార్డుని ఎవడడిగాడో ఆడేడి కూడా క్లోజ్ చేస్తాను. డాడీ అలా తక్కువ రేటుకి అలాగే బలవంతాన్ని బండి ఈఎంఐ కట్టలేకపోతున్నాం.